హరిచంద్ర ప్రసాద్ గారు వచ్చారు. ఏంటి మా తాత వచ్చారా? వస్తా తాతయ్య. వెళ్ళండి, ఆయన దగ్గర కర్ర కూడా ఉంది. వెళ్ళండి స్టడీ. ఎవరు పట్టుకోవచ్చు మిమ్మల్ని? ఎవరు పట్టుకోలేదండి, ఎవరు పట్టుకోలేదు. వెళ్ళిపోండి, వెళ్ళిపో. వచ్చినాయి. మోనా చాలా థ్యాంక్స్. ఇదేంటి? లేకపోతే రౌడీలకి కేడీలకి థ్యాంక్స్ ఏంట్రా? అలవాట్లో పొరపాటుగానే చుట్టాడు. ఇదే మరి డబ్బులు ఇచ్చి కొట్టించుకోవడం అంటే. మళ్ళీ కొడతావేంటి? ఓయ్, డబ్బులు ఏమన్నా ఊరికే ఇచ్చావా? ఆ దద్దమ్మ గడి చేత మందు కొట్టించడానికి ఎన్ని డైలాగులు, ఎంత బ్రెయిన్ యూజ్ చేసావు అనుకుంటున్నావు? దేనికి? దేనికా? వాడు మామూలు కేసా? బీరు దాగరా అంటే పాలు అంటాడు, విస్కీ దాగరా అంటే జ్యూస్ అంటాడు, పోనీ రమ్ము దాగరా అంటే మజ్జిగ అంటాడు, రే ఈ బ్రాందీ దాగరా అంటే బాదంగీర్ అంటాడు. వాడితో చుక్క తాగించలేక చచ్చావు. ఓ పప్పు సుద్దని మా చేతిలో పెట్టి పచ్చి తాగుబోతుంది ఏమంటే ఎలా రా? అయినా వాడిని దాపించడానికి మేము బార్లో ఎంతవరకు కూడా చేసాం తెలుసా? తెలుసు. వస్తా. తెలిసే వెళ్ళిపోతాడేంటి? శాంతి, పిల్లలు పాలు తాగి పడుకుంటారు, వెళ్ళి పిలుచుకురా. ఎందుకు ఎలా నవ్వుతావు? నేను ఇప్పుడు ఏమన్నాను? పిల్లలు పాలు తాగి పడుకుంటారు, వెళ్ళి పిలుచుకురా అన్నాను. అందులో జోకే ఉంది లేదా? మరి మా అమ్మ ఊరెళ్ళిందని తెలుసు, కానీ అమ్మతో పాటు చిన్ని నాని కూడా వెళ్లారని మర్చిపోయావా? అయ్యో నామతి మండ, నిజమే కదూ? నీకీ మధ్య పరధ్యానం ఎక్కువైంది పెద్దమ్మా. ఏంటోనే, సారథి ఇంకా రాలేదన్న ఆలోచనలో పడి బుర్ర పనిచేయడం లేదు. నిజంగానే పిల్లలు ఇంట్లోనే ఉన్నారేమో అనుకున్నాను. ఎలా ఉన్నారో ఏంటో. అయినా మీ అమ్మ కొంచెం కూడా ఇదుండక్కర్లేదు. అయ్యో పాపం, పిల్లలు నాతో వచ్చేస్తే అక్కడ అక్కయ్య ఎలా ఉంటుంది అని ఆలోచించక్కర్లేదు. వాళ్ళు పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకున్నా వాళ్ళ దృష్టి అంతా నా మీదే ఉంటుందని, నాకు వాళ్ళ ధ్యాస తప్ప ఇంకో ధ్యాస ఉండదు అని తెలియక్కర్లేదు. పిల్లల కోసం నేను ఎంత బెంగ పెట్టుకుంటున్నానో అర్థం చేసుకోక్కర్లేదు. పోనీ పిల్లలకి సెలవులే అనుకో, సెలవులకు ఊరెళ్ళాలని వాళ్ళు సరదా పడ్డారే అనుకో, అంత మాత్రం చేత మొత్తం సెలవులంతా అక్కడే గడిపేస్తే ఎలా? ఇదే నా సొంత చెల్లెలైతేనా? అంతా నా పిచ్చి గాని నేనెంత ఆరాటపడితే మాత్రం దానికి సొంత అక్కనవుతానా, వాళ్ళకి సొంత నానమ్మనవుతానా? ఊరుకో పెద్దమ్మా, చిన్నపిల్లలా ఉడుక్కుంటున్నా, ఊరుకో. అయినా మొన్నమన్నటిదాకా ఈ ఇంట్లో నేనే కదా చిన్నపిల్లని. ఇప్పుడు వాళ్ళు పుట్టాక నన్ను వదిలేశావు. నేను పెద్దదాన్ని అయిపోయానని నువ్వు అనుకుంటున్నావు. మరి నేనెందుకు ఊరుకోవాలి? అవునులే, ఇప్పుడు ఈ శాంతి నీకు అక్కర్లేదు. వాళ్ళుంటేనే నీకు మనశ్శాంతిగా ఉంటుంది. చచా, అవేం మాటలే. నువ్వంటే నాకెప్పుడూ ప్రేమే.
చెక్ శాంతి, నువ్వు ఎంత గింజుకున్నా ఇక నీ వల్ల కాదు. ఈ పక్క నుంచి మంత్రి, ఈ పక్క నుంచి గుర్రం, ఎలా చూసినా నీ రాజు గోవిందా గోవిందా తప్పించుకునే ఛాన్సే లేదు. తాతయ్య ఇప్పుడు ఏంటి దారి? గోదారి. తాతయ్యే కాదు, ఆ దేవుడే దిగి వచ్చినా నీ రాజుని ఎవ్వరూ కాపాడలేరు. ఎవ్వరూ కాపాడలేరు. లేదు తాతయ్య, ఎవ్వరూ కాపాడలేదు. నో ఛాన్స్ తాతయ్య. ఇంకొకసారి ఆలోచించి చెప్పరా. అబ్బా ఛాన్సే లేదు తాతయ్య. సరే అమ్మ శాంతి, ఆ రాజుని ఆ పక్కకి జరపమ్మా. వెయ్యి వెయ్యి. అయ్యో తాతయ్య, రాజును ముందుకు జరిపితే ప్రమాదం. లేదమ్మా, రాజు అనేవాడు ఎప్పుడు ముందే ఉండాలి. ఒక్కడుగు వెనక్కిద్దాం తాతయ్య. వెనక్కి తగ్గడం రాజలక్షణం కాదమ్మా. నీకేం పర్వాలేదు, నేను చెప్పినట్టు చెయ్యి. తాతయ్య నీది ఓల్డ్ బ్రెయిన్. ఇప్పుడు చూడు మీ ఏనుగు ఫట్. చూసావా తాతయ్య, నేను చెప్తూనే ఉన్నాను, ఒక్కడుగు వెనక్కి వేసుంటే ఆ ఏనుగు దక్కేది కదా. ఉండమ్మా, ఒకదాన్ని పొందాలంటే ఒక్కొక్కసారి ఇంకోదాన్ని కోల్పోక తప్పదు. ఇప్పుడు చూడమ్మా, వాడి సంగతి చెప్తాను. అరే నీ రాజుకి చెక్. ఇప్పుడు చెప్పను. వండర్ఫుల్ తాతయ్య. ఇప్పుడు ఆడు. రే హోసే, ఇప్పుడు చెప్పరా, ఓల్డ్ బ్రెయిన్ షాక్ కొట్టించిందా లేదా? నేను ఒప్పుకోను. శాంతి ఇద్దరు రాజులతో ఆడింది కాబట్టి గెలిచింది. ఇద్దరు రాజులా? చూసావా తాతయ్య, ఓడిపోగానే కుంటి సాకులు ఎలా చెప్తున్నాడు. నిజమే కదరా, శాంతి ఆడింది ఒక్క రాజుతోనే కదరా. నేను అబద్ధం చెప్పడం లేదు తాతయ్య. ఈ రాజుకు సాయపడింది మా ఉమ్మడి కుటుంబం రాజు శ్రీ 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 హరిశ్చంద్ర ప్రసాద్ గారు. ఆయనే లేకపోతే ఈ రాజు గెలిచేవాడా? యు ఆర్ గ్రేట్ తాతయ్య. అబ్బబ్బబ్బా, మీ ముగ్గురు కలిస్తే ఇక మీకు టైమే తెలీదు. శాంతి, అమ్మ నేను 9 గంటలకు పడుకోమని చెప్పిందా? ఇంకా అర్ధరాత్రి వరకు ఈ ఆటలేంటే? వెళ్ళి పడుకో. తాతయ్య, ఇంత గొప్ప బ్రెయిన్ పెట్టుకుని చెస్ లో ఎందుకు డెవలప్ కాలేదు? మీ నాన్నమ్మ సంగతి నీకు తెలియదమ్మా. ఒకసారి ఇలాగే చెస్ సంగతి ఎత్తితే చెస్ నోరు మూయండి గౌరవంగా ఉంది. దాంతో నోరు మూసుకున్నాను, ఇంకేం డెవలప్ చేయదు. ఒకసారి ఇలాగే మాటలోనమ్మా ఒక ప్రశ్న వేసింది. ఏమని అడిగింది తాతయ్య? ఏమని అడిగిందంటే, ఎలకొచ్చి ఏనుగును కన్నంలో తీసుకుపోయింది, ఇది ఎలా సాధ్యం అని అడిగింది. ఎలకేంటి ఏనుగుని కన్నంలోకి లాక్కెళ్ళడం ఏంటి? కష్టం కదా తాతయ్య. మరి నువ్వేం చెప్పావు తాతయ్య? నేను చెప్పలేకపోయాను రా, మీ నాన్నమ్మే చెప్పింది. ఏం చెప్పింది తాతయ్య? ఏం చెప్పిందంటే, ఒక రోజు రాత్రి ఇలాగే చెస్ ఆడుకుంటూ బాగా లేట్ అయిపోయిందని ఎక్కడే మొదలుపెట్టాడు పోయాం. దాంతో ఆ ఎలుక చదరంగంలో ఉన్న ఆ ఏనుగు తీసుకెళ్లి కన్నంలో తీసుకెళ్ళిందట. చదరంగంలో ఎరిగినా భలే చెప్పింది తాతయ్య, నాకు తట్టనే లేదు. అప్పుడు మేము చదివింది పెదమాల శిక్ష ఇలాంటి చిన్న చదువులరా, ఏదో బిడిబిడికి జనతో జోకులు వేసుకునేవాళ్ళం. సరేనమ్మా, సారథి వచ్చాడా? ఇంకా రాలేదు మావయ్య గారు. ఏమైనట్టు? ఎక్కడికి వెళ్ళాడు? ఏదో పనుందని మధ్యాహ్నం బయటకు వెళ్ళాడు. కాస్త ఆలస్యం అవుతుందని చెప్పాడు. ఎంత పనుంటే మాత్రం ఇంత లేటా? కంగారు పడ్డవెందుకురా, పని అయిపోతే తనే వచ్చేస్తాడుగా. అరే నాకు నిద్ర వస్తుంది కానీ సారథి వచ్చే వరకు వెయిట్ చేస్తుండు. సరే తాతయ్య. పదశాంతి, నువ్వు పడుకుందు గాని. రా, తొందరగా కానిచ్చి పడుకోరా. అలాగమ్మా. హలో, హరిశ్చంద్ర ప్రసాద్ గారి ఇల్లేనా? అవును, హరిశ్చంద్ర ప్రసాద్ గారి ఇల్లే. ఎవరు మాట్లాడేది? నేను వంశీని మాట్లాడుతున్నాను. నేను జంగన్ దేవరను మాట్లాడుతున్నాను. నువ్వా? ఇంత అర్ధరాత్రి ఫోన్ చేసావేంటి? ఒకసారి నువ్వు అర్జెంటుగా బయలుదేరిరా. అర్జెంటుగా రావాలా? ఎక్కడికి, ఎందుకు? రమ్మన్నప్పుడు రా. నీతో మీ కుటుంబం గురించి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి.
మా కుటుంబం గురించా? ఎవరా ఫోను? మీ తాతయ్యకి ఫోన్ ఇవ్వద్దు, అది ఆయనకు తెలియకూడదు. ఆయన్ని పడుకోమని చెప్పు. ఎవరా? లేదు తాతయ్య, మా ఫ్రెండ్ ఏదో అడ్రస్ అడుగుతుంటే చెప్తున్నాను. సరే. హలో, ఇప్పుడు చెప్పు. తాతయ్య గారు పక్కన లేరుగా? లేదు, చెప్పు. ఇప్పుడు నేను చెప్పిన చోటికి వెంటనే బయలుదేరిరా, విషయం నీకే తెలుస్తుంది. సరే, ఎక్కడికి రావాలి? రావయ్యా, చూడు. ఇదేంటి, మా అన్నయ్య ఇలా పడిపోయాడేంటి? మా అన్నయ్యకి ఏమైంది? మందు ఎక్కువైంది. ఏంటి, మందు ఎక్కువైందా? 10 ఇంటికి తీసుకెళ్దాం. ఇప్పుడు తీసుకెళ్తే మీ కుటుంబం పరువు మంటలో కలిసిపోతుంది. తెల్లవారితే కిక్కు తగ్గుతుంది, అప్పుడు తీసుకెళ్దాం. అన్నయ్య, అన్నయ్య, మా అన్నయ్య తాగాడంటే నేను నమ్మలేకపోతున్నాను. నమ్మలేకపోతున్నావా? అవును దేవరా, మా అన్నయ్యకి ఇలాంటి అలవాటు ఎప్పుడూ లేదు. మీ అన్నయ్య మీద నీకున్న ప్రేమ నిన్ను నమ్మించలేకపోయినా ఇది మాత్రం నిజం. తాగి బైక్ మీద వస్తూ రోడ్డు మీద పడిపోయాడు. సమయానికి నేను చూడబట్టి సరిపోయింది, లేకపోతే ఏమయ్యేది? లేకపోతే ఈ విషయం ఊరంతా తెలిసేది. ఆ సంగతి తర్వాత. ఇతనిలాగే మీ ఇంటికి వచ్చుంటే మీ తాతయ్య పరిస్థితి ఏమయ్యేదో ఆలోచించు. మీ కుటుంబ గౌరవం ఏమయ్యేదో ఆలోచించు. ఆ భయంతోనే నిన్ను ఇక్కడికి రమ్మని ఫోన్ చేశాను. చూడు వంశీ, నీ కుటుంబ గౌరవం గురించి నీకెంతవరకు తెలుసో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం బాగా తెలుసు. హరిశ్చంద్ర ప్రసాద్ వంశంలో పుట్టిన మీరు ఆయనకు మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించడం సిగ్గుగా లేదు? మీరిలా పరువు తక్కువ పనులు చేశారని తెలిస్తే ఆ పెద్దాయన బతకగలడా? అందుకే మీ పరువు ఎక్కడ బజార్న పడుతుందోనని నేనే ఇతన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. చాలా మంచి పని చేసావు దేవరా. దేవుళ్ళ లాంటి తాతయ్య గురించి మాకంటే ఎక్కువ నువ్వే ఆలోచించావు. కానీ మా అన్నయ్య ఇలా చేయడం నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. మా అన్నయ్య తాగుబోతు కాదు, వాడు తాగడం నేను ఎప్పుడూ చూడలేదు. కనీసం వాడికి ఆ ధ్యాస ఉన్నట్టు కూడా నాకెప్పుడు కనిపించలేదు. ఎవరో కావాలని ఈ పని చేసుంటారని నా అనుమానం. ఏది ఏమైనా నువ్వు చేసిన ఈ సహాయాన్ని నేను మర్చిపోలేను. చిన్న రిక్వెస్ట్ దేవరా. ఏంటది? తెల్లవారే వరకు అన్నయ్యని ఇక్కడే ఉంచు, ఉదయాన్నే వచ్చి నేను తీసుకెళ్తాను. సరే, కానీ ఇక నుంచైనా ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూసుకోండి. అలాగే. అన్నయ్య ఇలా తాగొచ్చాడంటే నేను నమ్మలేకపోతున్నాను. దీని వెనక ఎవరున్నారో కనిపెట్టాలి. దడుచుకొని చచ్చాను రా తమ్ముడు. వెనక నుంచి వచ్చి చెయ్యకపోతే పిలవచ్చుగా. పిలిస్తే ఎవరైనా చూస్తారేమోనని చేయి వేశాను అన్నగారు. సరే, ఇంతకీ ఎందుకు ఇలా వచ్చు? తమరెందుకు వచ్చారో నేను అందుకే వచ్చాను. రాత్రి అయ్యేటప్పటికి నాకు లంక పొగాకి ఓ లంక ఉందని తెలుసు కదా, అందుకే వచ్చా. నేను కూడా దాని వాసనకే మనసాగక వచ్చేసాను. రివాజ్ ప్రకారం ఏదైనా చెరిసగం కదా, నా వాటా నేను ఫీల్ చేసుకుంటాను. ఇంకా చాలు, ఇచ్చే ఇచ్చే. నా వాటా నేను ఫీల్ చేసుకుంటాను. లంక చుట్ట కాలుస్తుంటే లంకను జయించినంత ఆనందంగా ఉందన్నగారు. కాదు కాదు, హైదరాబాద్ లో తాజ్ మహల్ ఎక్కినంత ఆనందంగా ఉంది.
మీ మతి మరుతో చస్తున్నా నాన్నగారు. హైదరాబాద్ లో ఉండేది తాజ్మహల్ కాదు, చార్మినార్. కరెక్ట్ కరెక్ట్. తమ్ముడు, నాకు చిన్న డౌట్. నాన్నగారికి మన చుట్ట వ్యవహారం తెలిస్తే ఏమవుతుందంటావు? ఏమవుతుందా? చుట్టన్నా చుట్ట కాల్చేవాళ్ళన్నా ఆయనకు అసహ్యం. పొరపాటును కూడా ఆయన కంటపడ్డామంటే మన పని ఫినిష్. అటు చూడండి. ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదు, ఒట్టిగే. ఏం చేస్తున్నారంటే మాట్లాడరే. మేమిద్దరం కలిసి చుట్ట అదే ఏం లేదు. చుట్టలు కాలుస్తున్నారా? చచ్చా, చుట్టాలు కాల్చడం ఏంట్రా? మేమిద్దరం కలిసి మన చుట్టరికాల గురించి మాట్లాడుకుంటున్నాం. మనకు అసలు ఎవరెవరు చుట్టాలున్నారు, ఎంతమంది చుట్టాలున్నారు, చుట్టుపక్కల ఉన్న చుట్టాలెవరు, చుట్టం చూపుగా వచ్చే చుట్టాలెవరు, మన చుట్టూ చేరే మన చుట్టాలు ఎంతమంది, మన చుట్టే ఉండి గోతులు తీసే చుట్టాలు ఎంతమంది, అసలు మనం ఎన్ని ఊళ్ళు చుట్టాలని. అది మాట్లాడుకోవడానికి ఇంటి చుట్టూ తిరగాలా? ఆయన ఇప్పుడు చుట్టాలు కూడా ఎందుకు? ఏం లేదురా, రేపు నీ పెళ్ళైతే ఎన్ని విస్తళ్ళు వేయాలా అని ఊరికే ఓ అంకేసుకుంటున్నాం అంతే. లంకంత ఇల్లు ఉంది, ఇంట్లో కూర్చుని మాట్లాడుకోవచ్చుగా. లంకంత ఇంట్లో లంక చుట్ట కాలిస్తే గొడవలైపోవురా అన్నగారు. అది సరే గాని అసలు నేను అడిగే ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పు. ఇంత అర్ధరాత్రి పూట నువ్వెక్కడికి వెళ్ళావు? అడిగేది నిన్నేరా, చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? అసలు ఈ సమయంలో బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందిరా నీకు? నువ్వు కూడా చుట్టం చూపుకి ఎక్కడికన్నా వెళ్ళావా? అది ఈరోజు మా ఫ్రెండ్ పుట్టినరోజు అంటేను వాడిని కలిసి వద్దామని వెళ్ళాను. సరే, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. ఒరేయ్, మన విషయం ఎక్కడ కనిపెడతాడని మనం వాడిని చూసి భయపడితే వాడు మనం చూసి కంగారు పడతాడేంటి? నిజమే అన్నయ్య, వాడి మొహంలో ఏదో కంగారు కనపడుతుంది. నాకేదో అనుమానంగా ఉంది. తాతయ్య, ఇంకా నిద్రపోలేదేంటి? లేదురా, ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు. ఏవేవో లేనిపోని పీడకలరా. వంశీ, ఏమిటారా డల్గా ఉన్నా? మనసు బాగలేదు తాతయ్య. ఏం జరిగిందిరా? ఏమైనా సమస్యలుంటే నాతో చెప్పడానికే. చెప్పకూడదంటే ఏం లేదు తాతయ్య, కానీ ఎందుకో మనసు దిగులుగా ఉంది. దిగులెందుకు? డబ్బేమైనా కావాలా? ఎవరైనా ఏదైనా అన్నారా? లేదు తాతయ్య. మరి ఇంకేమిట్రా? ఈ తాతయ్య దగ్గరైనా నీ దాపరకం. నిన్ను గుండెల్లో దాచుకోవడం తప్ప నీ దగ్గర ఎప్పుడైనా ఏ విషయమైనా దాచానా తాతయ్య? నాదో చిన్న కోరిక తాతయ్య. చెప్పరా. నీకున్న ఈ ఇల్లు, పొలం, బంగారం, యావదాస్తి మాకు మీకు రాసమ్మని అడగం తాతయ్య. మా గొంతులో ప్రాణం ఉండగా ఆ మాట అడగం తాతయ్య. కానీ నువ్వు మా మీద చూపించే ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఎప్పుడు ఇలాగే ఉండాలి తాతయ్య. ప్రేమను కురిపించే నీ కళ్ళల్లో ఎప్పుడు కోపం కనిపించకూడదు తాతయ్య. ఒకవేళ మేము ఏదైనా తప్పు చేస్తే మమ్మల్ని దండించు, శిక్షించు, అంతేకాని మమ్మల్ని అసహించుకోవద్దు తాతయ్య, అసహించుకోవద్దు. ఈ తాతయ్య బతుకున్నదే మీకోసరా. అనవసరంగా దేని గురించి ఆందోళన పడ. పెద్దవాడి నేను ఉండగా మీకెందుకురా భయం?